హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గర్ల్ వాక్స్. రేపు లహరి బర్త్డే ఉందని ఇంకా బయటికి స్టార్ట్ అయిపోయాం. నైట్ 12కి కేక్ కట్ చేపిద్దామని తనతో ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాం మా ఫ్రెండ్స్ అందరమే కలిసి. అక్కడ బెలూన్స్ కనిపిస్తే ఇంకా లహరి వెళ్ళి ఆ బెలూన్స్ తీసుకొని వస్తుంది. ఇంకా అక్కడే కొంచెం టైం పాస్ చేసాము. 12 అవ్వలేదని చాలామందే ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ చూస్తూ చిన్నపిల్లలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఆడుతూ ఉన్నాం మేము కూడా కొంచెంసేపు అక్కడే. ఇంకా తీసుకున్న బెలూన్స్ తోటి ఫొటోస్ వీడియోస్ అందరం అలా దిగుతూ అక్కడ అయిపోయింది టైం అంతా. ఇంకా 12 అయింది. ఇంకా కేక్ కట్ చేసాము. అది కాదు పెద్ద తెలుగులే, అది తెలుగు అట్లా రెండు కలిపికి నేను ఫోటో తీయాలా సరిగ్గా నుంచి హ్యాపీ బర్త్డే లహరి. ఇట్లా ఊకమ్మ ఫస్ట్ నేను వీడియో తెస్తున్నా. ఇప్పుడు నేను ఇది నాదా ఛాన్స్ ఇయ్యలు కమ్ గర్ల్స్ ఎల్లవి నన్ను నమ్మించకుండా కేక్ నైస్ దగ్గరికి కేక్ వెరీ నైస్ చేసా ఎందుకంటే దగ్గరికి ఇంకా కేక్ తినేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అవన్నీ దిగి ఇంకా సోడా తాగి అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. వాళ్ళు ఆ గిఫ్ట్స్ ఇస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాను, కానీ వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారా అని నేను షాక్ అయ్యాను. దీనికోసం మైలు కట్టించుకోవాలి కదా, అదే దాంట్లో పెట్టి జాగ్రత్త ఆ పిల్లని. ఇంకా హాస్టల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అయ్యే ముందు అవి హాస్టల్కి ఏం తీసుకెళ్తాంలే అని చెప్పి అవి అలా గాల్లోకి ఎగరేసాము. అవి వెళ్తుంటే మేము వీడియోస్ తీసి చూసుకుంటూ ఉన్నాము. ఇంకా ఎలాగో అక్కడ దాకా వచ్చాము కదా అని ఇంక కొంచెం ముందుకు వచ్చి సెక్రటేరియట్ చూసేసి ఇంక అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోయాము హాస్టల్కి. ఇంకా నెక్స్ట్ డే అంటే బర్త్డే రోజు మళ్ళీ బయటకు వెళ్దాము అనుకున్నాం. ఎక్కడికి వెళ్దాము అనుకొని ఇంకా అలా మాల్కి వెళ్ళిపోయాము. తెలిసిందేగా అమ్మాయిలందరూ వెళ్తే మళ్ళీ అక్కడ కూడా వీడియోస్ ఫొటోస్ అని దిగుతూ ఉంటారు. ఇంకా అవే చేసాం మేము కూడా.
ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వెళ్తున్నాము డిన్నర్ చేద్దామని. కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేమేమో మా ఫ్రెండ్ కోసమని జేఎన్టీయూలో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా అక్కడ నుంచి తను వచ్చిన తర్వాత పిస్తా హౌస్కి వెళ్ళాము. మా లక్ ఏంటో ఇవాళ ఎక్కువ మంది ఏమీ లేరు. వెయిటింగ్ ఉండాల్సి వచ్చింది ఏమో అని టెన్షన్ పడుతూ వచ్చాం. బట్ ఎవరు లేకపోవడం వల్ల ఫాస్ట్గానే డిన్నర్ చేసేసి ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయాం. ఇంకా అలా మేము స్టార్టర్స్ బిర్యానీస్ అట్లా ఆర్డర్ చేసుకొని ఇంకా అవి తినేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కేక్ కట్ చేయించడానికని లహరిని ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాము. రిటర్న్ అక్కడికి వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది. ఇంకా ఫాస్ట్గా వచ్చేసి కేక్ కట్ చేసి హాస్టల్కి వెళ్ళిపోదామని ఉన్నాం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లహరి. Happy birthday, Larry. Thank you so much. అది కొట్టండి మీరు తొందరగా చేతులు ఇలాది ఏం కాదు వాళ్ళు తెలుసుకున్నారు. అమ్మాయి తీసామే ఇందాక అట్లా తీసా అమ్మాయి జుట్టు అతుక్కుంటుంది వెనకాల ముందుకు రా. ఈసారి లహరి బర్త్డేకి ఏమి ఇద్దామా అని ఆలోచించాను. అట్లా తనకి ఏమైతే ఇష్టం ఉన్నాయో అవన్నీ ఆలోచించి తను ఎప్పుడైతే చెప్తూ ఉంటుందో నాకు ఈ డ్రెస్ మోడల్ అంటే ఇష్టం, అలా డ్రీమ్ క్యాచర్ అని, హ్యాండ్ బ్యాగ్ అదే మోడల్ సేమ్ అదే కలర్ నచ్చింది అని చెప్పి ఇంకా అట్లా గుర్తుంచుకొని అవన్నీ కలెక్ట్ చేసి తనకి బర్త్డే రోజు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. అట్లా నిన్న కొన్ని ఇచ్చాను, ఇవాళ కొన్ని ఇచ్చాను. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇవన్నీ ఎప్పుడు చేసావు నాకు తెలియకుండా, తన పక్కనే ఉంటా 24/7, బట్ తనకు తెలీదు ఒక్కటి కూడా. నా బర్త్డే చాలా మంచిగా జరిగింది, మంచిగా ఎంజాయ్ చేసాం అందరూ. థ్యాంక్ యూ సో మచ్ జాహ్నవి, నాకు ఇష్టమైనవన్నీ తెలుసుకొని ఇచ్చినందుకు. వచ్చేసరికి అంతా గజిబిజిగా అంతా ఎట్లా పడితే అట్లుంది. రోజు అంతా ఫాస్ట్గా వెళ్ళిపోయేసరికి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గర్ల్ వ్లాగ్స్. Bye guys. Again, happy birthday Lahiri. Thank you.